ట్రయోటేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మీరు అందరూ చూసారు కదా, ఇంట్లో బియ్యం పోసినాము, తర్వాత మాంకలమ్మ గుడిలో కూడా బియ్యం పోసినాము. అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటి దగ్గరనే పోషమ్మ గుడి. ఈ గుడి గురించి కూడా నేను మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ నేను అందులో మెన్షన్ చేసిన ఒకరోజు నేను గుడి మొత్తం వీడియో తీసి నేను మీకు పోస్ట్ చేస్తాను అని చెప్పేసి. అండ్ ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ టెంపుల్ అని కూడా చెప్పిన. ఎందుకు ఏంటి అనేది టెంపుల్ వీడియో తీసినప్పుడు అందులో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గుడి చెంపాపేటలో ఉంది. నా మ్యారేజ్ అయిన కొత్తలో చాలా చిన్నగా ఉండేదన్నమాట టెంపుల్. తర్వాత పెద్ద కన్స్ట్రక్షన్ చేసిరు. ఇక్కడ నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. బేసిక్గా మొక్కులు అనేటివి మొక్కుకున్న తర్వాత వాటిని తీర్చకపోతే అమ్మవార్లు ఏం చేస్తారు, దేవుడు ఏం చేస్తాడో అనేసి ఒక టెన్షన్ ఉంటుంది ఎవరికైనా. మొక్కులు తీరిన తర్వాత తీర్చడానికి ప్రాబ్లం ఏంటి? ఈ గుడి మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా సరే విజిట్ చేస్తే మీరు మళ్ళీ రావాలని మీరే అనుకుంటారు. సో చెంపాపేట సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయడం మాత్రం హౌఎవర్ మేనేజ్ టు గో దేర్. ఈ టెంపుల్లో బియ్యం పోయనికి టోకెన్ తీసుకోవాలంట. మాకు తెలియదు. సో అత్తయ్య ముందుగా వెళ్ళిపోయినారు. మనం తీసుకొచ్చిన చీర ఇస్తే టికెట్ ఇస్తారంట. సో అత్తయ్య చీర తీసుకొని పోయి టోకెన్ తీసేసుకొని అక్కడ కూర్చున్నారనమాట రెడీగా. మేము వెనకాల వచ్చినాము. ఇంకా కూర్చొని బేషన్లో బియ్యం కలిపేసి అంతా ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి బియ్యం పోయడానికి అని చెప్పేసి వెళ్ళినాము. అక్కడికి వెళ్తుంటే ఆల్రెడీ బియ్యం పోయడానికి పెద్ద లైన్ ఉంది. సో వెయిట్ చేసి దర్శనం చేసుకొనేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. ప్రతి ఒక్క చోట నేను మా హస్బెండ్ ఇద్దరం బియ్యం పోసినాం. కానీ నిమిషాంబికాదేవి టెంపుల్లో బియ్యం పోస్తుంటే అక్కడ స్వామి ఉండేసి బాయ్స్ పోయొద్దమ్మా, ఓన్లీ ఆడవాళ్ళే పోయాలి అని చెప్పేసి స్ట్రిక్ట్ గా చెప్పారనమాట. సో మాకు తెలియకుండా అట్లా జరిగిపోయింది. సో ఈయన మా హస్బెండ్ ఒక్కసారి ఇట్లా పోస్తుంటే, బాబు అట్లా పోయొద్దు, తప్పు అని చెప్పేసి మాకు చెప్పారు. సో ఓకే, తెలియకుండా చేసినాం కాబట్టి ఏం తప్పు లేదు. మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు ఒక్కళ్ళే పోయాలంట, చూసుకొని వెళ్ళండి. ఇట్లా అమ్మవారికి తీసుకెళ్లేటప్పుడు పూలు కూడా తీసుకొని పోయినాము. మెడలో వేయడానికి దండ ఏం తీసుకోలేదు. కాకపోతే మల్లెపూల మాలనే పెద్దదిగా తీసుకున్నాం అనమాట. నిమిషాంబికాదేవి టెంపుల్ గురించి అందరికీ తెలిసిందే కదా, 21 రౌండ్స్ వేస్తారు అందరు వచ్చి. సో రౌండ్స్ వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఇంకా ఆ రష్లోనే మేము కూడా మా బియ్యం ప్రోగ్రామ్ అంతా ముగించుకొని జస్ట్ అట్లా కొంచెం సేపు కూర్చోవాలి కదా, కూర్చొని బయలుదేరదాం అని చెప్పేసి కూర్చున్న లోపు గేట్స్ క్లోజ్ చేసేసినారు. సో ఇదండి మా బియ్యం ప్రోగ్రామ్. బియ్యం పోసిన తర్వాత చేతులు చూసారు ఎంత మంచిగా ఉంటాయో. ఈరోజు 5 ప్లేసెస్లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఇంకా వెళ్ళాల్సిన ప్లేసెస్ ఆల్మోస్ట్ ఒక 3-4 ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీడియో ఇంతవరకే, ఓకేనా? మాతో పాటు మీకు కూడా ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ట్రయోటేల్స్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్.